హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్. ఈ రోజైతే నవరాత్రుల్లో 6వ రోజండి. శ్రీ మహాలక్ష్మీదేవికి అమ్మవారికి చాలా ఇష్టమైన చిట్టిగారెలు అయితే చేశాను. ఆ చిట్టిగారెలు ఎలా చేయాలి ఏంటనేది మీకు కూడా చెప్పాలి కదా, పరిచయం చేయాలి కాబట్టి నేనైతే మీకు ఆ ప్రాసెస్ అయితే చూపిస్తానండి. చాలా సింపుల్గా అయితే చూపిస్తాను, పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు. ఆ చిట్టిగారెలు ఎలా వేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్గా అయితే నేను మినప్పప్పు ఒక 2 గ్లాసెస్ అయితే నానబెట్టానండి. అది కూడా ముందు రోజు నైటే నానబెట్టేశాను. ఎందుకంటే పప్పు ఎంత బాగా నానితే రుబ్బు కూడా అంత ఎక్కువగా అవుతుందండి. చాలామంది మార్నింగ్ నానబెడతారు, అది అస్సలు రుబ్బు కూడా ఎక్కువగా అవ్వదు. అందుకని చెప్పి నేనైతే నైట్ నానబెట్టానండి. మార్నింగే కడిగేసి పక్కనైతే పెట్టేశాను. దానిని గ్రైండర్ అయితే చేసేస్తానండి. నేను గ్రైండర్ అయితే కొంచెం మీడియంగా చేసుకోండి, మరి వాటర్ అది ఎక్కువగా వేయకుండా. సాల్ట్ కూడా మీకు సరిపడినంత వేసుకోండి. చూసారా, కొంచెం ఇలా స్మూత్గా ఉంటే గారెలు అనేవి చాలా మెత్తగా ఉంటాయండి. మనకి తినడానికి కూడా చాలా బాగుంటాయి కూడా. అమ్మవారికి అయితే చిట్టి గారెలు అంటే ఇష్టం కదా, చాలా చిన్ని చిన్ని గారెలు అయితే నేనైతే వేస్తాను. ఈరోజు మీకైతే చూపిస్తానండి ఎలా వేయాలి ఏంటి అని. రుబ్బు అయితే చాలా చక్కగా అయ్యిందండి. చూడండి, మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేనైతే ఆయిల్ అయితే పెట్టేశానండి, అదైతే హీట్ అయిపోయింది. ఇలా చిన్న చిన్న గారెలు అయితే వేసేసుకుందామండి. మొత్తం ప్యాన్ అంతా కూడా వేసేస్తాను నేను. మనకి చిట్టిగారెలు అయితే రెడీ అయిపోయాయండి. నైవేద్యం అయితే పెట్టేద్దాము అమ్మవారికి. అట్టేసరన్నము రోజు పెడుతూ ఉంటాం కదండి, అది నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను. చిట్టిగారెలు కూడా మనకైతే అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించేద్దాము. పైన లైట్గా కొంచెం నెయ్యి కూడా వేసి చిన్ని బెల్లం ముక్క కూడా పెట్టండి. అమ్మవారికి చాలా ఇష్టం కదా, అందుకని రండి మనమైతే నైవేద్యాన్ని సమర్పించేద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవికి అయితే ఈ రోజైతే నేను చిట్టిగారెలతో నైవేద్యం అయితే సమర్పించానండి. మీరు కూడా ఏ విధంగా సమర్పించారు, ఎలాంటి నైవేద్యాలు పెట్టారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి సింప్లీ రెసిపీస్ కోసం, ప్రసాదాల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.